గత ఎపిసోడ్ లో మనం చూసాం మాండవ్య మహర్షి శాపం వల్ల యమధర్మరాజే విదురుడిగా జన్మించాల్సి వచ్చింది. అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారని మనం తెలుసుకున్నాం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కళ్ళు లేని ధృతరాష్ట్రుడు రాజ్యభారానికి అర్హుడా? లోకమున్న పాండురాజు హస్తినాపుర సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడు? తదుపరి వారసులుగా 100 మంది కౌరవులు ఎలా జన్మించారు? హస్తినాపుర సామ్రాజ్య భవిష్యత్తును మార్చిన ఆ ముగ్గురు సోదరుల బాల్యం మరియు వారి వివాహాలు, మహాభారత యుద్ధానికి బీజం వేసిన కౌరవుల జననం గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి. నేను మిమ్మల్ని మహాభారత కాలం నాటికి తీసుకొని వెళ్తాను. ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడి పుట్టుకతో హస్తినాపుర సామ్రాజ్య సామంత రాజ్యాలకు గొప్ప వైభవం కలిగింది. పంటలు సమృద్ధిగా పండాయి. సమయానికి వర్షాలు తామంతా తామే కురవసాగాయి. వృక్షాలు చక్కగా పుష్పించి ఫలించాయి. పశుపక్షాదులన్నీ సుఖంగా ఉన్నాయి. నగరంలో వ్యాపారులు, చేతివృత్తుల వారు, విద్వాంసులు వృద్ధి చెందారు. సాధువులు సుఖంగా ఉన్నారు. ఎక్కడా దొంగలు కాని పాపులు కాని లేరు. ఒక రాజధానిలోనే కాదు, దేశమంతటా కృతయుగంలో లాగా కాలం గడుస్తోంది. బ్రాహ్మణుల ఇళ్లలో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతుండేవి. భీష్ముడు శ్రద్ధతో ధర్మాన్ని రక్షిస్తున్నాడు. ఆ రోజుల్లో అంతటా ధర్మపాలన సాఫల్యం చెందింది. ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుల పనులు నగరవాసులకు ఆనందాన్ని కలిగించేవి. భీష్ముడు చాలా జాగ్రత్తగా రాజకుమారులను రక్షించేవాడు. ముగ్గురికి కాలోచిత సంస్కారాలు జరిగాయి. అందరూ తమ తమ అధికారానుసారం అస్త్ర విద్యను, శస్త్ర పాండిత్యాన్ని గడించారు. గజ శిక్షణ పొందారు. నీతి శాస్త్రాధ్యయనం చేశారు. ఇతిహాస పురాణాలు ఇంకా అనేక ఇతర విద్యలలోనూ వారు పట్టు సాధించారు. అన్ని విషయాలలోనూ వారికి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. పాండురాజు గొప్ప విలుకాడు. ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడు. ధర్మాగ్నులలో, ధర్మపారాయణులలో విదురునితో సమానమైన వాడు ముల్లోకాలలోనే లేడు. ధర్మాగ్నులలో భీష్ముడు, నగరాలలో హస్తినాపురం చాలా శ్రేష్టమని ప్రజలు చెప్పుకునేవారు. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడైన కారణంగా సింహాసనానికి అర్హుడు కాడని అందరూ భావించారు. విదురుడు దాసిపుత్రునైన కారణంగా పాండురాజుకే రాజాధికారం లభించింది. కొంతకాలం తరువాత భీష్ముడు ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలనుకుంటాడు. గాంధార రాజు సుబలుని పుత్రిక గాంధారి సర్వలక్షణ సంపన్నురాలని, ఆమె శంకరుని ఆరాధించి 100 పుత్రులు కలుగుతారని వరం పొందినదని భీష్ముడు తెలుసుకుంటాడు. భీష్ముడు గాంధార రాజు దగ్గరకు దూతను పంపాడు. మొదట గాంధార రాజు గుడ్డివానికి నా కూతురునిచ్చి వివాహం చేయడానికి వెనుకాడిన కులం, ప్రసిద్ధి, సదాచారం ఇవన్నీ ఆలోచించి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు. తనకు కాబోయే భర్తకు కన్నులు లేవని తెలుసుకున్న గాంధారి ఒక వస్త్రాన్ని మడతలు పెట్టి కళ్ళకు గంతలు కట్టుకుంది. పతివ్రత అయిన గాంధారి తన భర్తకు అనుకూలంగా నడుచుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె సోదరుడు శకుని తన చెల్లెలిని ధృతరాష్ట్రుని వద్దకు చేర్చాడు. భీష్ముడి అనుమతితో వారిద్దరికి వివాహం జరిగింది. ఆమె తన నడవడికతో, సద్గుణాలతో తన భర్తకు, కుటుంబానికి ఆనందాన్ని కలిగించసాగింది. మరోవైపు యదువంశీయుడైన శూరసేనునికి వృధ అనే అందమైన కూతురు ఉంది. శూరసేనుడు తన కూతురుని సంతానం లేని తన మేనత్త కొడుకు కుంతిభోజునికి దత్తతకు ఇచ్చాడు. ఈ కుంతిభోజుని ధర్మపుత్రికే కుంతి. చాలా సాత్వికురాలు, సుందరి, గుణవతి. చాలా మంది రాజులు ఆమె కోసం అడిగారు. చాలా మంది రాజులు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అందుకని కుంతిభోజుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరంలో ఆమె వీరుడైన పాండురాజును వరించింది. ఆమెకు పాండురాజుతో విధిపూర్వకంగా వివాహం జరిగింది. పాండురాజు అక్కడి నుండి అనేక కట్న కానుకలను గైకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. భీష్ముడు పాండురాజుకి మరొక వివాహం చేయాలనుకున్నాడు. అందుకోసం భీష్ముడు బ్రాహ్మణులు, పురోహితులు, పుంగవులతో, చతురంగ బలాలతో సహితంగా మద్ర రాజ్యాన్ని చేరుకున్నాడు. భీష్ముడి కోరికపై శల్యుడు ఆనందంగా సాధ్వి అయిన తన చెల్లిని పాండురాజుకు సమర్పించాడు. ఆమెను విధిపూర్వకంగా వివాహం చేసుకొని పాండురాజు తన 2 భార్యలతో ఆనందంగా కాలం గడపసాగాడు. పాండురాజు దిగ్విజయం చేయాలని సంకల్పించాడు. అతడు భీష్మాదులైన పెద్దలు, అన్నగారైన ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని చతురంగ బలాలతో చైత్రయాత్రకు బయలుదేరతాడు. బ్రాహ్మణులు మంగళాచారం చేసి ఆశీర్వదించారు. పాండురాజు మొదటగా తమకు శత్రువు అయిన దశర్ణ రాజుపైకి దాడికి వెళ్ళాడు.
అతన్ని ఓడించి అనంతరం విజయాన్ని పొందడంలో ప్రసిద్ధుడైన వీరుడు మగధరాజు యొక్క గృహానికి వెళ్లి అతనిని సంహరించాడు. అక్కడి నుండి అంతులేని సంపదలను వాహనాలను తీసుకొని విదేహపై దండెత్తాడు. అతన్ని కూడా ఓడించి తరువాత కాశీ, కుంభ, పుండ్ర మొదలైన దేశాల మీద విజయకేతనం ఎగరవేశాడు. అనేక రాజులు పాండురాజుతో పోరాడి నష్టపోయారు. వారందరూ ఓడిపోయి తనని భూమండలానికి చక్రవర్తిగా అంగీకరించారు. అంతేకాదు మణిమాణిక్యాలు, ముక్త ప్రవరాలు, వెండి బంగారాలు, ఆవులు, గుర్రాలు, రథాలు మొదలైనవి కానుకలుగా పంపారు. పాండురాజు అవన్నీ తీసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. క్షేమంగా తిరిగి వచ్చిన పాండురాజును భీష్ముడు హృదయాలింగనం చేసుకున్నాడు. అతని కళ్ళలో ఆనంద బాష్పాలు నిలిచాయి. పాండురాజు తాను తెచ్చిన ధనమంతా భీష్మునికి నాయనమ్మ అయిన సత్యవతీ దేవికి సమర్పించాడు. తల్లి ఆనందానికి అవధులు లేవు. భీష్ముడు దేవకరాజు వద్ద ఒక అందమైన దాసిపుత్రిక ఉందని తెలుసుకుంటాడు. ఆమెను అడిగి తీసుకొని వచ్చి విదురునికి ఇచ్చి వివాహం చేస్తాడు. వీరికి విదురునితో సమానమైన గుణవంతులు అనేక మంది జన్మిస్తారు. ఒకనొక సమయంలో వ్యాస మహర్షి హస్తినాపురంలో గాంధారి వద్దకు వస్తాడు. ఆమె వ్యాస మహర్షి సంతుష్టుడయ్యేలా సేవలు చేస్తుంది. వ్యాసుడు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. తన భర్తలాగే బలవంతులైన 100 మంది కొడుకులు కావాలని ఆమె కోరుకుంది. ఆ వరం వల్ల ఆమె గర్భం దాల్చింది. 2 ఏళ్లైనా గర్భం అలానే నిలిచే ఉంది. ఈ మధ్యలో కుంతీదేవికి యుధిష్ఠిరుడు జన్మించాడు. స్త్రీ స్వభావమైన తొందరపాటు కారణంగా ధృతరాష్ట్రునికి తెలియకుండా ఆమె గర్భం విచ్ఛేదం చేసుకుంది. ఆమె గర్భం నుండి ఇనుపగుండల అనిపించే ఒక మాంసపిండం బయటపడింది. 2 ఏళ్లు కడుపులో ఉన్నాక కూడా అది గట్టిగా ఉండడం వలన గాంధారి దానిని పారేయాలనుకుంది. వ్యాస భగవానుడు తన దివ్య దృష్టితో దానిని చూసి వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. గాంధారి, నువ్వు చేస్తున్నదేమిటి అని మందలించాడు. అప్పుడు గాంధారి, మహాత్మా, మీ ఆశీర్వాదం వలన గర్భమైతే నాకు ముందే వచ్చింది. కానీ కుంతికే మొదట కొడుకు జన్మించాడు. 2 ఏళ్లు కడుపులో ఉన్న 100 మంది కొడుకుల బదులు ఈ మాంసపిండం కలిగింది. ఇదేమిటి ఇలా జరిగింది అని తన మనసులో ఉన్న ఆవేదనను ఉన్నదున్నట్లుగా చెప్పింది. అప్పుడు వ్యాసుడు, గాంధారి, నేను ఇచ్చిన వరం నిజమవుతుంది. ఇప్పుడు అసత్యం కాబోదు. ఎందుకంటే నేను నవ్వులాటకైనా అబద్ధం చెప్పను. నీవు వెంటనే 100 కుండలను తెప్పించు. వాటిలో నీటిని నింపు. వాటిని సురక్షితమైన స్థలంలో జాగ్రత్తగా ఉంచే తగినట్లు ఏర్పాటు చేయి. అలాగే ఈ మాంసపిండం మీద చల్లని నీటిని చల్లు అని చెప్తాడు. నీరు చల్లగానే ఆ పిండం 100 ముక్కలు అయ్యింది. ఒక్కొక్క ముక్క వేలేడంత ఉంది. వాటిలో ఒక ముక్క ఎక్కువగా ఉంది. వ్యాసుని ఆజ్ఞానుసారం ఆ ముక్కలన్నీ కుండలో భద్రపరిచారు. వాటిని 2 ఏళ్ల తర్వాత తెరవాలని చెప్పి అతడు హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఒక దాని నుండి దుర్యోధనుడు, ఆ తర్వాత గాంధారి యొక్క మిగతా పుత్రులు జన్మించారు. ధర్మరాజు అంతకు ముందే పుట్టాడని మనకు తెలుసు కదా. అయితే దుర్యోధనుడు పుట్టిన రోజే అత్యంత పరాక్రమం గల భీమసేనుడు కూడా జన్మించాడు. దుర్యోధనుడు పుట్టగానే ఆశ్చర్యంగా ఒక గాడిదలాగా అరిచాడు. ఆ శబ్దం విని గాడిదలు, నక్కలు, గద్దలు, కాకులు అరవడం మొదలు పెట్టాయి. సుడిగాలి వీచింది. చాలా చోట్ల మంటలు చెలరేగాయి. ఈ ఉపద్రవాలన్నిటితో భయపడిన ధృతరాష్ట్రుడు బ్రాహ్మణులను, భీష్ముని, విదురుని, ఇంకా తన దగ్గర బంధువులను, కురువంశ శ్రేష్ఠులను పిలిపించి ఇలా అడిగాడు. మన వంశంలో పాండుకుమారుడు యుధిష్ఠిరుడు రాజకుమారులలో పెద్దవాడు. అతని గుణాల కారణంగా అతనికి రాజ్యం లభిస్తుంది. ఈ విషయంలో నేను ఏమీ చెప్పాల్సినది లేదు. కానీ యుధిష్ఠిరుని అనంతరం నా కొడుకుకి రాజ్యం వస్తుందా రాదా, ఈ విషయం మీరు నాకు చెప్పండి అంటాడు. అతడు చెప్పే ఈ మాట ఇంకా పూర్తి కానే లేదు. మాంసాన్ని తినే నక్కలు అరవసాగాయి. ఈ అమంగళ సూచికమైన అపశకునాలు చూసి బ్రాహ్మణులు విదురుడు, రాజా, నీ పెద్ద కొడుకు పుట్టినప్పుడు అప్రకటమైన ఈ అశుభ లక్షణాల వలన నీ కొడుకు వంశనాశనానికి కారణమవుతాడని తెలుస్తుంది. కాబట్టి ఇతనిని విడిచిపెడితేనే శాంతి ఉంటుంది. ఇతనిని పెంచడం వల్ల దుఃఖం అనుభవించక తప్పదు. నీవు నీ వంశానికి మేలు జరగాలని కోరుకుంటే 100 మందిలో ఒకడు తక్కువైనా పర్వాలేదనుకొని ఇతనిని విడిచిపెట్టు. అలా చేసి నీ వంశాన్ని సమస్త లోకానికి మేలు చేకూర్చు. కులం కోసం ఒక మనిషిని, గ్రామం కోసం ఒక కులాన్ని, దేశం కోసం ఒక గ్రామాన్ని, ఆత్మ కళ్యాణం కోసం ఒక సమస్త భూమండలాన్ని త్యాగం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్తుంది అని వారందరూ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అందరూ ఎంత చెప్పినా బుజ్జగించినా కూడా
పుత్ర వాత్సల్యంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని విడిచిపెట్టలేకపోయాడు. ఆ 101 కన్యల నుండి 100 మంది పుత్రులు, ఒక పుత్రిక పుట్టారు. గాంధారి గర్భవతిగా ఉండి ధృతరాష్ట్రునికి సేవలు చేయలేని స్థితిలో ఒక వైశ్య యువతి అతనికి సాపర్యాలు చేసింది. ఆమె వలన అదే సంవత్సరంలో ధృతరాష్ట్రునికి యుయుత్సుడు అనే కొడుకు కలిగాడు. అతడు గొప్ప కీర్తిమంతుడు, ఆలోచనశీలుడయ్యాడు. కౌరవుల్లో అందరికన్నా పెద్దవాడు దుర్యోధనుడు, రెండవ వాడు యుయుత్సు, ఆ తరువాత దుశ్శాసనుడు. ఇలా 100 మంది కౌరవులు ఉన్నారు. వీరందరి పేర్లు చెప్పడం కుదరదు కాబట్టి స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. వీరందరితో పాటు ఒకే ఒక అమ్మాయి జన్మిస్తుంది. తన పేరే దుశ్శల. వీరందరూ గొప్ప పరాక్రమవంతులు, శస్త్ర పండితులు. ధృతరాష్ట్రుడు వీరందరూ వయసుకు రాగానే యోగ్యులైన కన్యలతో వీరి వివాహం జరిపిస్తాడు. దుశ్శలకు జయద్రథునితో వివాహం జరుగుతుంది. ఇప్పుడు మనం కథలో కొంచెం ముందుకు వెళ్తే, పాండురాజు ఇద్దరిని వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న వేళ ఒక భయంకరమైన శాపం పాండురాజు జీవితాన్ని తలకిందులు చేసి, ఆ శాపం వల్ల పాండురాజు రాజ్యం వదిలి అడవి బాట పట్టాల్సి వచ్చింది. అడవిలో ఉన్న పాండురాజుకి ఆ 5 పాండవులు ఎలా జన్మించారో, అసలు తండ్రే లేని ఆ 5 భూమిపైకి ఎలా వచ్చారో, మహాభారత గమనాన్ని మార్చిన ఆ రహస్యం ఏంటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మహాభారత కథల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.